మంత్రులకు క్లాసు తీరు మార్చుకోవడానికి కేసీ వేణుగోపాల్ సీరియస్. ఏడాది పనితీరుపై పెదవి విరుపు, సమన్వయం ఎందుకు లేదని నిలదీత, కేడర్ను పట్టించుకోవాలని హితవు, బిల్లుల చెల్లింపు విషయంలో ఆగ్రహం, అధిష్టానం పేరుతో సొంత పనులకు చక్కబెట్టుకోవడం పైన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదని అసహనం. ఢిల్లీ మీటింగ్లోనే హాట్ కామెంట్ ఉన్నది. ఇక 10 సెగ్మెంట్లపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగిందన్నటువంటి ఒక వార్తను చూసుకుంటే మొత్తం పొల్లు తిట్టినట. ఎవరు కేసీ వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనే కేసీ వేణుగోపాల్, ఆయనే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి. ఆయన పొల్లు ముఖ్యమంత్రిని మంత్రులు అందరూ పట్టుకొని తిట్టినట. ఏది మీ పనితీరు బాగలేదు, పనితీరు మార్చుకుంటారా మీరు, ఏంది కథ అని చెప్పేసి, మంత్రుల పనితీరు కూడా బాగలేదని. రాష్ట్ర మంత్రులపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీరియస్ అయినట్టు తెలిసింది. 3 రోజుల క్రితం ఢిల్లీలో ఏఐసిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం సహా మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత కేసీ వేణుగోపాల్ ఇంట్లో నిర్వహించిన మీటింగ్లో మినిస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెజార్టీ మంత్రుల పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టాక్. ఒక్కో మంత్రి పేరును ప్రస్తావిస్తూ వచ్చిన ఫిర్యాదులు చదివి వినిపించినట్టు సమాచారం. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన వద్ద పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నదని, ఇప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలుస్తుంది. సో దీని ద్వారానే కావచ్చేమో నేను ఒక ఇద్దరు మంత్రులకి ఉద్వాసన పలకపోతా ఉన్నది, ఇద్దరు మంత్రులని తప్పించబోతా ఉన్నది అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో అంత ఈజీగా కాకపోవచ్చు, హెచ్చరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా సంవత్సర కాలంలోనే తీసేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలలో సంస్థాగత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిపైన స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో చావు దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్చకపోవచ్చు అని చెప్పేసి అన్న. సో నిన్న అదే జరిగింది. హెచ్చరించిండు ఎవరైతే ఒక 2-3 మంత్రులని తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రుల యొక్క దూకుడు కావచ్చు, వాళ్ళ యొక్క మాట్లాడేటువంటి విధానం కావచ్చు, వీటన్నిటిపైన కూడా నిన్న మొన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గట్టినే సీరియస్గానే వార్నింగ్ ఇస్తే 10 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను సైతం కూడా గట్టిగానే వాళ్ళ సంబంధించిన పనితీరు పట్ల కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు అసలు ప్రజలకి అందుబాటులో ఉండట్లేదు, వాళ్ళ వ్యవహార శైలి వేరే ఉందని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా చూసుకోవచ్చు. ఇక రిపోర్టు ఆధారంగా క్లాస్ తీసుకున్నాడట. ప్రభుత్వం మంత్రుల పనితీరుపై ఏఐసిసి తన సొంత సోర్సెస్ ద్వారా ప్రోగ్రెస్ రిపోర్టు తెచ్చుకున్నట్టు తెలిసింది. ఆ రిపోర్టు ఆధారంగా ఒక్కో మంత్రి పనితీరుపై కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మెజార్టీ మంత్రుల పనితీరు సరిగా లేదని, పార్టీ ఎజెండాను పక్కన పెట్టి ప్రత్యేక ఎజెండాతోనే పనిచేస్తున్నారని సీరియస్ అయినట్టు సమాచారం. సొంత సామ్రాజ్యం నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఒక్కో మంత్రిపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించడంతో పాటు సీరియస్గా కౌన్సిలింగ్ ఇచ్చినట్టు టాక్. ఎవరెవరు ఉండొచ్చు? నాకు తెలిసి మంత్రులకు సంబంధించినటువంటి ఒక పక్కన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ కొత్త దుకాణం, కొత్త సంబంధించిన వ్యవస్థ, పార్టీలో నా సంబంధించిన వర్గం అని చెప్పేసి దాంట్లో డివైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది నాకున్నటువంటి సమాచారం. ఒక పక్కన ఒకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది ఒకటి తెలుస్తూ ఉంది, ఇంకొకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది కొంత అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో వాళ్ళ సంబంధించినటువంటి వ్యవహార శైలి పైన కొంచెం సీరియస్ అయ్యడం జరిగింది. ఇక ప్రైవేటు కంపెనీ నడుపుతున్నారా? సమావేశంలో ప్రభుత్వ బిల్లుల చెల్లింపు విషయంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రభుత్వం నడుపుతున్నారా లేక ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నారా? బిల్లుల చెల్లింపు విషయంలో ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి? ఈ విషయంలో అధిష్టానం పేరుకు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏది బిల్లుల చెల్లింపు విషయంలో పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో పాత బిల్లులలో నిజంగా చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కొత్త రకమైనటువంటి దందాకి కాంగ్రెస్ పార్టీ పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏది 6% నుంచి 10% ఇస్తేనే, 6% నుంచి 10% కమిషన్ ఇస్తేనే బిల్లులు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఆయా సంబంధించినటువంటి గ్రామాల నుంచి మండలంలో ఏ పని చేసినప్పుడు కూడా మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం దోపకానికి తెగబడిపోయారు. పైసలు ఇస్తేనే, కాస్తులు ఇస్తేనే, కమిషన్లు ఇస్తేనే మేము పనిచేసి పెడతాం, బిల్లులు రిలీజ్ చేస్తామని. దయచేసి ప్రభుత్వం ఒకసారి దీనిపైన దృష్టి సారించండి. సో మీరు ప్రభుత్వం దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర అది రిపోర్ట్ ఉందో లేదో తెలియదు, కానీ కేసీ వేణుగోపాల్ గారు మాత్రం దాన్ని గుర్తు చేయడం జరిగింది. అదే నిజం. సంబంధించిన శాఖల బిల్లుల చెల్లింపు ప్రక్రియలో తమ ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్టు ఓ మంత్రి ఫిర్యాదు చేయగా, తన సొంత జిల్లాకు చెందిన బిల్లుల చెల్లింపు విషయంలోనూ పక్క జిల్లాకు చెందిన లీడర్ల పెత్తనం సాగిస్తున్నారని మరో మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంపై విమర్శల సీఎం రేవంత్ రెడ్డిపై విపక్షాలు చేస్తున్న విమర్శలను మెజార్టీ మంత్రులు ఖండించేందుకు ముందుకు రాకపోవడాన్ని కేసీ వేణుగోపాల్ ప్రస్తావించినట్టు టాక్. సీఎంకు ఎందుకు సపోర్టుగా ఉండడం లేదని నిలదీశారు. ఓ మంత్రి బహిరంగంగానే సీఎంపై కామెంట్స్ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ పద్ధతి సరికాదని మినిస్టర్ను హెచ్చరించినట్టు సమాచారం. ఎవరెవరికి వారే అన్నట్లు
చెప్పినట్లు మంత్రులు ఎందుకు వివరిస్తున్నారని ప్రశ్నించినట్లు టాక్. మెజార్టీ మంత్రులు ఇష్టానుసారంగా వివరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని సీరియస్ అయినట్లు తెలిసింది. ఏడాదిలో చాలా మంది మంత్రులు వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చిందని, అధికారంలోకి వచ్చేందుకు కష్టపడిన కార్యకర్తలను కలిసేందుకు ఎందుకు టైం ఇవ్వడం లేదని నిలదీసినట్టు తెలిసింది. మంత్రి పదవి రాగానే కార్యకర్తలను మర్చిపోవద్దు, వాళ్ళే పార్టీకి ముఖ్యం, వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వండి అని స్పష్టం చేసినట్టు సమాచారం. సంక్షేమం విషయంలో వెనకడగవద్దు, పార్టీ కేడర్ ప్రభుత్వం మధ్య సమన్వయం తీసుకురావాలని మినిస్టర్లకు కేసీ సూచించినట్లు తెలిసింది. ఈ రెండింటి మధ్య సమన్వయం కోసం మంత్రులు జిల్లా పర్యటనలో కేడర్తో మీటింగ్స్ నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో వెనుకబడ్డట్లు చెప్పిన ఆయన ఇప్పటి నుంచి ఆ లోటు లేకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉంది. సో చాలా కీలకమైనటువంటి అంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరే పోరే రండా ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమో అంత దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే, అరే పోరే అని మాట్లాడుతూ ఉంటే, పక్కన ఉన్నటువంటి 11 మంత్రులు ఏం చేస్తూ ఉన్నట్టు? అంటే రేవంత్ రెడ్డిని ఎంత తిడితే వీళ్ళకి ఇంకా అంత మైలేజ్ కావాలనా, లేకపోతే రేవంత్ రెడ్డికి ఏమైనా ముఖ్యమంత్రికి ఏమైనా చెడ్డ పేరు రావాలన్నటువంటి ఉద్దేశంతో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా ఉన్నటువంటి 8-9 మంది ఎవరు కూడా స్పందించట్లేదు. రేవంత్ రెడ్డిని ఎంత తిడితే ఇంకా అంతా వాళ్ళ అనునాయాల దగ్గర ఇంకా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఎందుకోసం? రేవంత్ రెడ్డి పైన కనుక ఒకవేళ కనుక బ్యాన్ నేమ్ వస్తే, అదే స్థానంలో బ్యాన్ నేమ్ కనుక వచ్చినట్టు అవుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి నేనే కావచ్చని ఎవరికి వారన్నటువంటి తిరిగనే కనబడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. దీనిపైన కూడా మరి సీఎం పైన విమర్శలు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన నిలదీసినతో పాటు బిల్లుల విషయం కావచ్చు, కార్యకర్తలను ఎందుకు పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని గెలిపించినటువంటి కార్యకర్తల ఇంటి దగ్గరికి కార్యకర్తలను కలవడానికి మీకు ఎందుకు టైం ఉండట్లేదు? నిజంగా చెప్తా ఉన్నాను, నేను అడుగుతా ఉన్నాను. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఇంటికి పోయి పడిగాపులు కాయాలి. ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి ఎన్ని గంటలకు పోవాలి? పాపం లేచి వాళ్ళ విలేజ్ నుంచి, ఈయనేమో సిటీలో ఉంటాడు, ఎవరు ఎమ్మెల్యే గారేమో సిటీలో ఉంటాడు, వాళ్ళు అక్కడి నుంచి సుమారుగా 40-50 కిలోమీటర్లు సిటీకి పోయి ఈయన లేవ ముందుకే అప్పటికి టైం 6:30-7 అవుతూ ఉంటుంది పొద్దున. ఆయన మంచంలో పండుకొని గురు కొడుతూ ఉంటాడు ఎవరు ఎమ్మెల్యే. ఈయన గెలిపించినటువంటి ప్రజలేమో ఆయన గర్వకాడ కూకోవాలి పడిగాపులు. ఆయన సార్ మెల్లగా లేచి 9-10 గంటలకు లేచి వాకింగులు జాకింగులు ఈ షేవింగులు గీవింగ్ అన్నీ చేసుకొని బయటకు వచ్చి అప్పుడు కనీసం వీళ్ళతో పలకరించినటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఒక్క నిమిషం కూడా మాట్లాడు. అంటే నిన్ను గెలిపించినటువంటి ప్రజలేమో అక్కడ కూకోవాలి, పడిగాపులు గాయాలి, నీ కోసం 6 గంటలకే 5 గంటలకి ఇంటికాడ లేచి 6 గంటల వరకు నీ ఇంటి ముంగట ఉండాలి. నువ్వు 9-10 గంటలకు లేచి పాపం పట్టించుకోకపోతే అది పార్టీకి ఇబ్బందే. చాలా సంబంధించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పరిస్థితి ఈ విధంగా ఉంది. అధికారంలో ఉన్నామని చెప్పేసి అదేమైనా మరి ఇంకా వాళ్ళకి ఇంకా తలపోగరా ఏందో తెలియదు, కానీ కలిసేటువంటి పరిస్థితి ఉండదు అసలే. సో వాటిపైన కూడా నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేల పనితీరు మార్చకపోతే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ముఖ్యమంత్రి పైన విమర్శలు చేసినటువంటి వాళ్ళ పైన మీరు మాట్లాడకపోయినా కానీ మీకు ఇబ్బందులు తప్పవన్నటువంటి ఉద్దేశాన్ని సైతం కూడా ఆయన కేసీ వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రుల పైన సీరియస్ కూడా కావడం జరిగింది. ఇక